చిన్న చిన్న విషయాలు నా ఫ్యామిలీ గురించి అయినా సరే, ఇప్పుడు రాజు వాళ్ళ ఫ్యామిలీ అంటే నా చెల్లకు కోపం రావడం, ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇట్లా ఒకరికొకరికి వాళ్ళకు విభేదాలు అన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ వలన అసలు చాలా అలాగ లొల్లి జరిగినాయి అన్న. ఇక్కడ రాజు తన సూసైడ్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఇల్లరికి వచ్చినట్టు అనిపిస్తా ఉంది, ఫ్రీడమ్ లేదు, బయటికి పోయిస్తే మాట్లాడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే మీరు మీ చెల్లె కావచ్చు, మీరు కావచ్చు, మొత్తం మీ అమ్మ కావచ్చు, మొత్తం టార్చర్ పెట్టిరు అనేది చాలా స్పష్టంగా వీళ్ళు కనబడతా ఉంది. దాన్ని మీరేమంటారు? ఇద్దరికం అంటే ఆయన రాలేదు, మా బావ రాలేదు. మా బావకు మేము ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఒక ఇల్లు తీసుకున్నాడు, ఇక్కడ ఈ గల్లీలో తీసుకున్నాడు. తీసుకుంటే ఆ ఇంట్లో నాకు మంచి జరగట్లేదు, ఇప్పటికే 1 monthకే విడాకుల దాకా పోయింది. విడాకుల దాకా పోయి వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది, నా ఫ్యామిలీ పెద్ద మనుషుల దాకా కూడా మేము మాట్లాడడం జరిగింది. జరిగితే మా చెల్లె మొత్తమే అసలు నేను వద్దు ఇప్పటికి 1 monthకే ఇంత టార్చర్ పెడుతుండ్రు, మళ్ళీ ఫ్యూచర్ ఇంకా ఎంత టార్చర్ పెడతారు నాకు తెలియదు. అద్దు అన్న అంటే మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, అద్దు బుజ్జి అని అంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చి ఫోర్స్ చేయడము, రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేయడం జరిగితే సరేగా అప్పటికే 1 month అయింది అన్న, పెళ్ళి 1 month అయింది. 1 monthకే ఇప్పుడు సొసైటీలో మా చెల్లె కూడా జీవితం చూసుకోవాలి కదా, ఇజ్జతమానం అవుతుంది. ఎందుకంటే 1 monthనే ఇప్పుడు విడాకులు చేసుకున్నది అంటే దాని ఎంత వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పి సొసైటీకి కంపల్సరీ అనుకుంటారు. కాబట్టి నా చెల్లె సరే ఈసారి నేను కంపల్సరీ ఇక ఒక 1 month మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యలో ఏమైనా ఉంటే గిట్ట నేను ఫోన్ చేస్తా ఆయనకు, కానీ ఆయన నాకు కూడా ఫోన్ చేస్తాడు. ఏమన్నా ఉంటే అలా డాడీ కూడా ఫోన్ చేసి చెప్పటోడు. కానీ మొన్న ఏం జరిగిందో అది ఆయన నేను కూడా ఫోన్ చేయలేదు, ఎందుకంటే మా చెల్లెను హెల్మెట్తో దాడి చేసాడు. హెల్మెట్తో దాడి చేయడం వల్ల ఇంకోటి గాలి లేపేయడానికి, గాలి ఆ రోజు బతుకమ్మ ఆడడానికి మా చెల్లె గాలి లేపేయడానికి మా అమ్మ తీసుకుపోయింది. అది తీసుకుపోయినందుకు సొంత ఇప్పుడు మా అమ్మనే కదా, ఇప్పుడు బయటలో ఎవరు తీసుకోలేదు కదా. ఎక్కడి నువ్వు ఎట్లా పోతావు వీళ్ళందరూ అన్న, అట్లా ఎట్లా పోతావు నువ్వు, నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి ప్రతి దానికి చిన్న దానికి కూడా ఆయన తీస్తాడు అన్న, తప్పు తీస్తాడు. ఆయన చెప్పినట్టు తినాలి, వీడ కూర్చున్నమాట కూర్చోవాలి, లేదంటే లేవాలి. ఆయన ఫ్యామిలీలు కూడా ఆయన ఫ్యామిలీ కూడా మ్యాక్సిమం ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అయినా సరే మా ఫ్యామిలీకి అయినా సరే విభేదాలు లేవు, పగలు లేవు. వాళ్ళు మాకు దగ్గర వాళ్ళు, మేము వాళ్ళకి దగ్గర వాళ్ళము, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన కొంచెం ఆయన థింకింగ్నెస్ అయినా సరే, ఆయన బిహేవియర్ అయినా సరే కొంచెం ఏంటంటే చాలా కొంచెం బాగా కోపంగా ఉంటాడు అన్న. అంటే ఎప్పుడన్నా మీ చెల్లె ఇట్లా చేస్తుంది అనే ఏమైనా కంప్లైంట్స్ మీకు ఇవ్వడం జరిగిందా రాజు ఎప్పుడన్నా? అంటే ఇవ్వడం జరిగింది అన్న, ఆయన రాజు నాకు ఇవ్వడం జరిగింది, నేను మా చెల్లెకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మనము ఒక ఇంటి నుంచి ఒకరిని మనం చేసుకున్నామంటే కంపల్సరీ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎందుకంటే మనకు బాగా ఆయన కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి. బుజ్జి నువ్వు అట్లా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకైనా అన్న, భార్య భర్తల మధ్య ఎవరైనా సరే ఒక్కరైనా సరే తగ్గి ఉండాలి. ఇప్పుడు నువ్వెంత అంటే నేనెంత అంటే అది ఎట్లుంటుంది అన్న, కంపల్సరీ ఇప్పుడు ఇంత ఘోరంగా అయిపోయింది. అందుకని చెప్పి నేను మా చెల్లెకి చెప్తూనే ఉంటా, చెల్లె కంపల్సరీ నువ్వు తగ్గి ఉండి ఒక మాట అంటే అలా పడిపోయేది ఏం లేదు, ఏముంది అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను మా చెల్లెకి. రాజు కూడా నేను చెప్తాను, ఎందుకంటే నాకైనా చిన్నోడు అన్న, నాకు చిన్నోళ్ళు. రాజు కూడా చెప్తాను. రాజు వాళ్ళ కుటుంబం ఏమో కంప్లీట్ శ్రీరామ లేదన్న, ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు పెళ్ళైంది కదా, నువ్వు ఇక్కడ ఉండండి, ఉన్న తర్వాత మెల్లమెల్ల మీకు అలవాటు అవుతుంది కదా. అలవాటు అయిన తర్వాత ఇప్పుడు సడన్లీ ఊరికి పోతే ఏం చేసుకోలేరు కదా. ఇప్పుడు మా అనిల్ అంటే ఆయన మా పెద్ద బావ అనిల్, ఆయనకు పర్టికులర్గా ఆయనకు 2 పిల్లలు, ఆల్మోస్ట్ 3 పిల్లలు ఉన్నారన్న. ఆయన ఏం చేసుకోవాలి ఏంటని చెప్పి ఫుల్ క్లాస్ ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటాడు, ఆయనకు ఒక కారు ఉంది, ఆయన అన్ని మంచిగా చూసుకుంటాడు. ఆయన లైఫ్ ఆయనకు తెలుసు. బట్ వాళ్ళన్న అనిల్ అతను ఈయన యూట్యూబర్, ఈయనకు బయట ఎక్కడ వర్క్ చేయడు. నేను బావా నువ్వు ఊరికి పోయినావు అనుకో, అంత తొందరగా సెటిల్ కావు, నువ్వు కొంచెం ఇక్కడనే ఉండు, కొన్ని రోజులు వర్క్ చేసుకో, కొన్ని రోజుల తర్వాత ఆటోమేటికలీ వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. నేను అప్పటికే అంటేనే, ఎందుకంటే కొన్ని రోజులు చేసుకో, నువ్వు వర్క్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేను అనడం జరిగింది, నా కుటుంబం కూడా అనడం జరిగింది. పెళ్లికి ముందు